చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలు. ఏలియా అనబడేటువంటి ప్రవక్త దైవజనుడు, ఆహాబు అలాగే యెజబెలు అనబడేటువంటి ఇరువురిని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి అనుకూలంగా లేకపోయిన సందర్భంలో దేవుని యొక్క కోపము వారి మీద రగులుతూ ఉంది. వారు చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే, అదే 17వ అధ్యాయం పైన మాటల్లో 32వ వచనం నుండి చదువుదాం. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. చాలండి. ఈ ఆహాబు యెజబెలు అనబడేటువంటి ఇరువురు కూడా సరే, భర్త తప్పు చేస్తూ ఉంటే భార్య సరిచేయడం కాక, లేదా భార్య తప్పు చేస్తుంటే భర్త సరిచేయడానికి పోనిచ్చి ఇరువురు కూడా ఒకే తప్పులో పాలుభాగస్తులై దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి పనికి వారు ప్రారంభిస్తూ ఉన్నారు. షోమ్రోనులో వారు బయలునకు బలిపీఠాలను కట్టించి దేవతా స్తంభమును ఒకటి నిలిపి, అంటే దేవునికి చెందాల్సిన మహిమను వారు దేవునికి చెల్లించకుండా వారి ఇష్టానుసారమైన ఆలోచనలకు వారు అవకాశం ఇచ్చి వారు చేసిన పని దేవునికి అయిష్టమై ఉంది. అయితే ఇలాంటి అయిష్టమైనటువంటి పనిని ప్రారంభించినటువంటి వీరిని దేవుడు కోపము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? ఇశ్రాయేలీయులందరికంటే ఎక్కువగా పాపము చేసిరి, ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవాకు కోపము పుట్టించిరి. వీరు దేవునికి కోపం పుట్టించినందుకు దేవుడు ఏలియా అనే ప్రవక్తను లేపి వారితో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏలియా పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నేను ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, 17వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని. చాలండి. అంటే సేవకుడైనటువంటి ఏలియా పలుకుతున్న మాట ఏమిటంటే, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నాను అంటే ఏలియా ఎక్కడ నిలవబడి ఉన్నాడో గ్రహిస్తూ ఉన్నాడు. ఏలియా ఎక్కడ నిలవబడి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఏలియా నిలవబడినటువంటి స్థలమును ఏలియా గ్రహించగలుగుతూ ఉన్నాడు. ఏలియా నిలవబడినటువంటి స్థలంలో దేవుడు ఉన్నాడని గ్రహించగలుగుతా ఉన్నాడు. ఏలియా నిలవబడిన
పలికినటువంటి స్థలంలో దేవుడు తన మాటను స్థిరపరుస్తాడని గ్రహిస్తా ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని గ్రహిస్తా ఉన్నాడు. ఏలియా అంటున్న మాట ఏమిటంటే, నేను ఎవరి సన్నిధిని నిలవబడి ఉన్నానో అని అంటా ఉన్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఏలియా నిలవబడి ఉన్నాడు. ఏలియా ఎక్కడ నిలవబడి ఉన్నాడో అక్కడ దేవుని సన్నిధి నిలిచి ఉంది. దేవుని సన్నిధి నిలిచి ఉన్న చోట, దేవుడు నిలిచి ఉన్న చోట ఏలియా యొక్క మాట స్థిరపరచబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏలియా నిలవబడినటువంటి స్థలము దేవుని సన్నిధి చేత నింపబడి ఉంది. అంటే ఏలియా పలికినటువంటి మాట స్థిరపరచబడతా ఉందా లేదా? ఎక్కడ నిలవబడ్డాడు ఏలియా? అతడు ఎక్కడ నిలవబడ్డాడో అక్కడ పలికిన ప్రతి మాట కూడా స్థిరపరచబడతా ఉంది. ఏలియా పలికిన మాట ఏమిటి? ఈ 3 సంవత్సరములలో మంచైన వర్షమైనను కురవదని అన్నాడు. ఆ మంచైన వర్షమైనను కురవలేదు. అందుకే కదా ఏలియా విధవరాల దగ్గరికి వెళ్ళింది, సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళింది. అంటే ఏలియా పలికినటువంటి మాట దేవుని సన్నిధి నిలవబడి ఉన్న చోటను గ్రహించగలుగుతా ఉన్నాడు. అంటే ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం గ్రహించాల్సిన ఆలోచన ఏమిటంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం నిలవబడి ఉన్న చోట దేవుడు ఉండగలుగుతా ఉన్నాడా? మన మాట పలకబడినటువంటి చోట దేవుడు నిలవబడగలుగుతా ఉన్నాడా? దేవుడు నిలవబడి ఉన్నాడు అని అంటే మనం పలికినటువంటి మాట కూడా స్థిరపరచబడాలి. దేవుడు నిలవబడి ఉన్నాడు అని అంటే మనం పలికినటువంటి మాటకు కూడా విలువ ఉండాలి. ఏలియా పలికినటువంటి మాటను దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. అంటే ఏలియా నిలిచి ఉన్న చోట దేవుని సన్నిధి నిలిచి ఉన్నదనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఏలియా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఎలాంటి ఆరాధన? దేవునికి అర్పిస్తూ ఉన్నాడు. అయ్యా ఇలా జరగాలి అంటూ ఉన్నాడు. అది జరుగుతూ ఉంది. తెలుసు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఏలియా అర్పించినటువంటి అర్పణ, ఏలియా పలికినటువంటి మాట అక్కడ స్థిరపరచబడతా ఉంది. ఏలియా యొక్క ఆరాధన అంగీకరించబడతా ఉంది. ఆరాధన అంటే మనం అర్పించేది, మనం ఆయనకి చెల్లించేది. ఏలియా ఏమని చెల్లిస్తా ఉన్నాడు? ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఏది మాట్లాడుతూ ఉన్నాడో అది స్థిరపరచబడతా ఉంది. సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు ఈ కరువు కాలంలో నీకు సమృద్ధిగా ఆహారాన్ని దేవుడు దయచేస్తాడు. నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టిలో అప్పటికేమన్నా అది నిండిపోయిందా? తొట్టి ఆ బుడ్డ ఏమన్నా నిండిపోయిందా? ఖాళీగా ఉన్న వాటిని ఆయన పలికినటువంటి మాట ఏమవుతుంది? జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే అతడు ఎక్కడ నిలబడి ఉన్నాడో నిలబడిన చోట దేవుడు తన మాటను స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆహాబు యెజెబెలు ఇరువురి మధ్యలో పలికినటువంటి మాటను స్థిరపరిచి 3 సంవత్సరాలలో మంచైనను వర్షమైనను కురవలేదు. ఏలియా యొక్క మాట, సారేపతి విధవరాలి యొక్క గృహంలో పలికినటువంటి మాట, నీకు ఈ కరువు కాలంలో నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడిలో నూనె అయిపోదని పలికాడు. ఆ పలికినటువంటి మాట ఆ కరువు కాలం అంతట్లో ఆమెకు సమృద్ధిగా మార్చబడింది. దేని స్తోత్రం చెల్లిద్దాం. ఏలియా ఎక్కడ నిలబడి ఉన్నాడో అక్కడ తన మాట అంగీకరించబడతా ఉంది. ఇక్కడ పలికినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఆహాబు యెజెబెలు మధ్యలో పలుకుతా ఉన్నాడు. అంటే ఏలియాకి సపోర్ట్ ఎవరున్నారు? ఏలియాకు సహకరించేవారు ఎవరున్నారు? యెజెబెలు ఆహాబు దెబ్బకి ఏలియాతో పాటు నడిచిన సేవకులందరూ కూడా కొంతమందిని ఏమో చంపేశారు, కొంతమంది ఏమో పారిపోయారు, కొంతమంది ఏమో అసలు దేవుడు ఎవరో ఎరగరన్నట్టుగా, ఏలియా ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా వారు కనుమరుగైపోయారు. అలాంటి సమయంలో ఏలియా ఒక్కడే నిలబడి ఉన్నాడు. ఏలియా ప్రతిమాలతో ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా మాటకు యెజెబెలు దగ్గర, అలాగే ఆహాబు దగ్గర ఉన్నటువంటి మనుషుల గురించి మనం ఆలోచన చేస్తే 19వ వచనంలో 18వ అధ్యాయంలో
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషిస్తున్న బయలుదేవత ప్రవక్తలు ఎవరు పోషిస్తున్నారు? యెజెబెలు పోషిస్తూ ఉంది. ఎవరిని పోషిస్తుంది? బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతమునకు పిలువనప్పమని చెప్పాను. చాలండి. ఎంతమంది? అహాబు యెజెబెలు పక్షాన నిలబడినటువంటి ప్రవక్తలు ఎంతమంది? 400 మంది ఏమో అషేరాదేవి ప్రవక్తలైతే, అలాగే యెజెబెలు పోషించినటువంటి బయలుదేవత ప్రవక్తలు 450 మంది. మొత్తం ఎంతమంది? 850 మంది ప్రవక్తలు ఎవరి పక్షాన ఉన్నారు? యెజెబెలు ఆహాబు పక్షాన ఉన్నారు. 850 మందిని వెంట పెట్టుకొని విజృంభిస్తూ ఉంది యెజెబెలు. ఆహాబులు ఇరువురు కూడా ఏలియా యొక్క మాట కనుమరుగైపోవాలి, ఏలియా యొక్క మాట స్థిరపరచబడకూడదు, ఏలియా యొక్క మాట అంగీకరించబడకూడదు అని ఏలియాకు ఎదురుగా నిలబడి వారందరినీ కూడా కూడగట్టుకొని నిలబడి ఉంటే ఏలియా గారు చేస్తున్న పని ఏంటో తెలుసా? అతని పక్షం నిలబడ్డానికి ఒక్కరు కూడా ముందుకు రాలా, అందరు కూడా వెనకడికి వస్తూ ఉన్నారు. చదువుదాం. అక్కడ ఏమిటో వచ్చిన ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య పరబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేనొక్కడినే శేషించి ఉన్నాను. చాలండి. చివరికి మిగిలింది ఎంతమంది? నేనొక్కడనే శేషించి ఉన్నాను. వీళ్ళు అడుగుతూ ఉన్నాడు, మీరు ఎందుకు 2 తలంపుల మధ్యలో ఉన్నారు? అటు బయలకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉన్నారు, ఇటు ఉన్నట్టుగానే ఉన్నారు. 2 రకాల తలంపులతో ఉన్నారు. అసలుకి లైన్లోకి వచ్చినప్పుడు మొగ్గంతా కూడా బయలుదేవతకి చూపిస్తూ ఉన్నారు. మొగ్గంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆహాబు యెజెబెలుకి వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పిలిచినప్పుడు నలుగురిలోకి రావడానికి వారు ఏమాత్రం కూడా ముందడుగు వేయలేకపోతా ఉన్నారు. కానీ చివరికి మిగిలింది ఎవరు? వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే. అక్కడ ఎంతమంది ఉన్నారు? 850 మంది ఏమో అహాబు యెజెబెలుకి సపోర్ట్ చేస్తూ ఉంటే, ఇతను పిలిచినా కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్కి రాలేదండి. ఇలాంటి సమయంలో యెహోవాకు కొరకు అతడు ఒక్కడే శేషించి ఉన్నాడు, అతొక్కడే నిలబడి ఉన్నాడు, ప్రాణాలకు తెగించి ఉన్నాడు. ప్రవక్తలైన వారందరూ కూడా పారిపోయినటువంటి సమయంలో, వారందరూ కూడా ఏలియాకు సపోర్ట్ చేయనటువంటి సమయంలో 850 మంది ఒకే పక్షాన్ని నిలబడినప్పుడు, ఏలియా పక్షం నిలబడడానికి ఒక్కరు కూడా రాని సమయంలో ఏలియా అంటున్న మాట ఏమిటంటే, నేను ఎవరి పక్షముగా నేను నిలవబడి ఉన్నాను, నేను ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను. ఏలియాకు ఒకే ఒక ధైర్యం ఏంటంటే, దేవుని సన్నిధి నాతో ఉంది. దేవుని ఆరాధించుటకు, దేవునికి మనం చెల్లించేటువంటి స్తుతులు కానివ్వండి, మనం చేసేటువంటి ప్రార్థన కానివ్వండి, మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనం ఎన్నడూ కూడా గర్వపడకూడదండి. మనం చేయాల్సిన పని మనం కనుక హృదయపూర్వకంగా చేస్తే, మనం చేసే ఆరాధన హృదయపూర్వకంగా చేస్తే, మనం చెల్లించే స్థుతులు హృదయపూర్వకంగా చెల్లిస్తే, మనం చేసే ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తే, మన పక్షాన మనుషులు ఎవరు లేకపోయినప్పటికీ, సహాయం మనకు లేకపోయినప్పటికీ, మనం చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు అనేటువంటి గ్రహింపు కలిగినటువంటి వారమై, దేవుడి సన్నిధిలో ఉన్నామనేటువంటి ఆలోచన కలిగి మనం గనక పని ప్రారంభిస్తే, ఆ పనిని ముగించేవాడు దేవుడు.
ఈ భక్తుడైనప్పుడు ఏలియా ప్రవక్త బ్రతిమాడుతూ ఉన్నాడు అక్కడ ఉన్న ప్రజలందరినీ. మీరు ఎన్నాళ్ళ బట్టి రెండు తలంపుల మధ్యలో ఉంటారని అడుగుతూ ఉంటే ఒక్కరు కూడా స్పందించలేదంట. వారు అతను అంటాడు, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయింది. ఒక్క మాట కూడా నోట్లో నుంచి రావడానికి వారు ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. ఒక పక్కేమో 850 మంది ప్రవక్తలేమో బయలుకు అలాగే అష్టారోతు వారికి సపోర్ట్గా నిలబడినటువంటి యెజెబెలు అహాబుకు తోడుగా ఉంటే ఏలియా పక్షముగా దేవునికి ప్రార్థన చేసేటువంటి వారి యొక్క గుంపులో ఏలియా ఒక్కడే నిలబడి ఉన్నాడు. వాళ్ళందరూ ఒకవైపు ఉంటే ఏలియా ఒక్కడు మాత్రమే ఇటువైపు ఉన్నాడు. ఏలియా పలికినటువంటి మాట స్థిరపరచబడతా ఉంది. ఏమని పలికాడు? 3 సంవత్సరాల్లో మంచైన వర్షమైనను కురవదన్నాడు, కురవలేదు. సారేపతి విధవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కరువులో నీకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు అన్నాడు. ఆమె కరువు అంతట్లో కూడా ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, గుడిలో నూనెకి అయిపోలేదు. ఆయన మాట ఏమైపోయింది? స్థిరపరచబడింది. మూడవది, వారు బయలకు అలాగే అస్తారోతు పక్షంగా నిలబడిన 850 మంది కలిసి వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేని విషయమై? వారు ఆకాశం నుండి అగ్నిని కురిపించేటువంటి క్రమంలో వాక్యంలో కొన్ని మాటలు చదువుదాం. అక్కడ 18వ అధ్యాయంలోనే 25వ వచనం నుండి 24వ వచనం నుండి, తరువాత మీరు మీ దేవతను పేరు పెట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చినో ఆయనే దేవుడిని నిశ్చయమందుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఒక ఎద్దును కొనుక్కొని సిద్ధము చేసి అయితే మీరు అగ్ని ఏమియు కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని ఆ మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరు. కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునంత గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా చాలండి. వారు చేస్తున్న ప్రయత్నం అంతా కూడా ఏమైపోయింది? విఫలమైపోయింది. వారు చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా చేశారు, కానీ వారికి వచ్చినటువంటి జవాబు ఏది కూడా కనబడలేదు. వారు కూడా మేము కూడా దేవుడి సన్నిధిలో ఉన్నామనుకుంటా ఉన్నా, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటా ఉన్నా, మేము కూడా మొదలుపెడుతున్నాం అనుకుంటా ఉన్నా, మేము కూడా ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం అనుకుంటా ఉన్నారు.
కానీ వారు చేసిన పనికి ఏ ప్రతిఫలము కూడా లేదంట. మరి ఏలియా చేసినటువంటి ప్రయత్నమును దేవుడు ఎలా అంగీకరించాడు? 30 వచనం నుండి, అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతడి దగ్గరికి వచ్చి అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలీయులకునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకుని ఆ రాళ్ళ చేత యెహోవా నామమున బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి ఏం చేస్తున్నాడు? ఏలియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. వారేమో ఉట్టి కట్టెల మీద వారు మాంసములు పెట్టి అగ్నిని ఆకాశం నుండి కురిపించడానికి ప్రార్థన చేస్తే ఏలియా చేసిన పని ఏంటి తెలుసా? ఉట్టి కట్టెల మీద మాంసం పెట్టడం మాత్రమే కాదు, ఆ కందకము నిండా నీళ్లు నింపాడు. ఆ మాంసం మునిగిపోయే వరకు నీళ్ళతో నింపాడు. నేలలో మంట ఎక్కడైనా మండుతుందా? ఏలియా యొక్క విశ్వాసమును మనం గమనించినట్లయితే ఆ కందకమును ఆ నీళ్లతో పొర్లి పారినట్లుగా నింపేశాడు. నింపిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీ దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసిననియు ఈ దినము కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైనా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరూ దానిని చూచి సాగిల పడి యెహోవాయే దేవుడని యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా యొక్క మాట దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. ఏలియా యొక్క నోటి ద్వారా వచ్చిన ప్రతి మాటను కూడా దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. ఏలియా పలికినటువంటి మాటను దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ఏలియా పలికినటువంటి మాట అంగీకరిస్తూ ఉన్నాడు అంటే యోగ్యమైనటువంటి ఏలియాను దేవుడు చూడగలుగుతూ ఉన్నాడు. విభజన కాల సమయంలో మనం గమనించాల్సిన ఆలోచన ఏమిటంటే మన ఆరాధన దేవునికి అంగీకారమై ఉండాలి, దేవుడు అంగీకరించేదై ఉండాలి. దేవుని యొక్క సన్నిధానం నిలబడి ఉన్నామని గ్రహిస్తూ దేవుని యొక్క కార్యాలను కూడా మన జీవితాల్లో కలిగినటువంటి వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియా అంటున్నాడు, నేను యెహోవా సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. దేవుడు
ఏలియా నిలిచిన చోట తన సన్నిధిని దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. ఏలియా నిలబడిన చోట దేవుడి సన్నిధి నిలిచి ఉంటుంది. ఏలియా దేవుడి సన్నిధి నిలిచి ఉన్న చోట ఏలియా కూడా నిలబడి ఉన్నాడు. కాబట్టి ఏలియా మాట అంగీకరించబడతా ఉంది. ఏలియా యొక్క మాట స్థిరపరచబడతా ఉంది. ఆ సారపతి విధవరాల యొక్క గృహముల సమృద్ధిని దేవుడు స్థిరపరిచాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి 850 మంది ప్రవక్తల మధ్యలో ఏలియా యొక్క మాటను దేవుడు స్థిరపరిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏలియా ఏ సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనుషులు ఎవరు కూడా తనకి సపోర్ట్గా లేని సమయంలో ఏలియా మాత్రం దేవుని ఆధారం చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. ఏమని మహిమ చెల్లిస్తున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించగలుగుతూ ఉన్నాడు. దేవుని యొక్క కార్యములను అతడు చూడడానికి అతడు పలికినటువంటి ప్రతి మాటను కూడా దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరో ఏలియా గ్రహించాడు కనుక ఏలియా ఎవరో దేవుడు గ్రహించగలుగుతాం. అతడు ఎక్కడ నిలబడినా కూడా నిలబడిన చోట దేవుడు ఏలియా పక్షాన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఒక్కడిగానే మిగిలిపోయినప్పటికీ, శేషించినటువంటి వారిలో ఏలియా ఒక్కడే మిగిలిపోయినప్పటికీ, 2 తలంపుల మధ్యలో ప్రజలందరూ ఉన్నప్పటికీ, ఏలియాకు సపోర్ట్గా నిలబడకపోయినప్పటికీ, కార్యము చేసినటువంటి దేవుడిని అతడు ఆధారం చేసుకోగలిగాడు. అతడు నమ్ముకోగలిగాడు. అతను విడిచిపెట్టకుండా, అయ్యో ప్రజలందరూ పారిపోతున్నారు కదా, ప్రజలందరూ భయపడుతూ ఉన్నారు కదా, ప్రజలందరూ కూడా ఆహాబు యెజెబెలుకు వారు కనుమరుగుగా ఉన్నారు కాబట్టి నేనెందుకు కనబడాలని ఏమీ అనుకోలేదు. కష్టకాలంలో దేవుని పక్షాన నిలబడి దేవుని కార్యాలను ఏలియా చూపించగలుగుతూ ఉన్నాడు. వాళ్ళందరూ అనేక మందమైనప్పటికీ ఏలియా ఒక్కడే గొప్ప కార్యములను చేయగలిగాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన మాట, మన హృదయము, మన ఆలోచన దేవునికి అంగీకారమై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైనటువంటి యోబు అనబడేటువంటి వ్యక్తి జీవితంలో మనమందరికీ తెలిసినటువంటి ఆలోచనే. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది? ఏలియా ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు? అనేకులు అతని పక్షాన్ని నిలబడినప్పుడు కాదు, అన్ని ఏలియాకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఒక పక్క యెజెబెలు వ్యతిరేకంగా ఉంది, ఆహాబు వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు, ఒంటరిగా వదిలేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏలియా మాత్రం దేవుని పక్షాన దేవుని కొరకు నిలబడడానికి, దేవుడి సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుడు అతనిని హెచ్చించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తే, యోబు ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలబడి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. వారికి సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో, యూజు దేశమందు యోబు మనకు మనుష్యుడును, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 20వ వచనానికి వద్దాం. అప్పుడు యోబు ఎప్పుడు
అప్పుడు యోబు ఎప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, ఈ లోపు సమస్తమును కోల్పోయాడు. 7 కుమార్తెలు, 7 కుమారులు, 3 కుమార్తెలు అందరూ కూడా చనిపోయారు. అలాగే తనకున్నటువంటి ఆస్తి అంతటిని కోల్పోయాడు. తన యథార్థవంతుడే కానీ, న్యాయవంతుడే కానీ, దేవుని మీద భయభక్తులు కలిగిన వాడే కానీ, చెడుతనమును విసర్జించిన వాడే కానీ, ఇవన్నీ గుణ లక్షణాలు తన జీవితంలో ఉన్నప్పటికీ యోబు వంటి వ్యక్తికి కూడా, యథార్థవంతునికి కూడా, నీతిమంతునికి కూడా కలిగినటువంటి కష్టములో తట్టుకోలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి, దేవుని విసర్జించి ప్రక్కకు త్రోసివేసేటువంటి పరిస్థితుల్లో కూడా యోబు చేస్తున్న పని ఏమిటంటే, అప్పుడు ఎప్పుడు సమస్తమును కోల్పోయినప్పుడు ఇప్పుడు అంటాడు, యోబుని లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చింది, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాం 2వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వాళ్ళకి వదలకయుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనిను. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. సరే, 22వ వచనం 1వ అధ్యాయంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని. ఇది ఎంతవరకు సాధ్యపరచుకోగలుగుతాం? దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాము అనే దానికి గుర్తు ఎలా? ప్రజలందరూ కూడా ఏలియాకు వ్యతిరేకంగా, అనుకూలంగా లేనప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఏలియాను ఒక్కడిని చేసిన సందర్భంలో కూడా ఏలియా ఒక్కడే నిలబడినప్పటికీ నేను దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాను గ్రహిస్తాను. యోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆస్తిపరుడు, సమస్తము కలిగిన వాడు. కానీ సమస్తమును కోల్పోయినటువంటి తరువాత యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే. అదండి యోబు ఏ విషయంలో కూడా దేవుడు అన్యాయం చేసినని చెప్పి పాపాన్ని మూట పెట్టుకోలేదంట. కష్టం వచ్చినప్పుడు కూడా, దుఃఖం వచ్చినప్పుడు కూడా, బాధ వచ్చినప్పుడు కూడా, ఒంటరి అయినప్పుడు కూడా యోబు అంటున్న మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామనికే. అంటే యోబు దేవునిని మహిమపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే యోబు యొక్క మాట దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. యోబు యొక్క నోటి మాట దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు కనుకనే యోబుకు కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, చివరి అధ్యాయంలో 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. చాలండి, మరి అధికముగా ఆశీర్వదించెను. ఎక్కడ మాటిది? మొదటి అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించాడు,
మొదటి అధ్యాయంలో సమస్తము యోగు కోల్పోయాడు. మొదటి అధ్యాయంలో కోల్పోయినటువంటి సమయంలోనే దేవునికి స్తుతి చెల్లించాడు. ఆ స్తుతి కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే యోగుకు మొదట ఆశీర్వదించినంతటి కంటే అధికముగా ఆశీర్వదించాడంటే చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి. అంటే యోగు చేసినటువంటి పని ఏంటంటే దేవుడిని మహిమపరిచే విషయంలో, దేవుడిని ఆరాధించే విషయంలో, దేవునికి స్తుతి చెల్లించే విషయంలో తన స్థితిని పక్కన పెట్టేసి దేవునికి స్తుతి చెల్లించడానికి ఇష్టపడ్డాడు. చాలాసార్లు మన స్థితిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటాం, మన పరిస్థితిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటాం. పరిస్థితి బాగుంటే నువ్వేది ఎవరైనా చెల్లిస్తారు దేవునికి మహిమ. కానీ ఏలియా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాడు. యోగు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాడు. మూడవది ఇంకొక మాట చూద్దాం. కీర్తన 63 6వ వచనంలో, కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. చాలండి. కాగా ఎందుకు కాగా అని అంటా ఉన్నాడు. కారణం ఏంటి? ఏం జరిగింది తన జీవితంలో? దావీదు అనబడినటువంటి భక్తుని జీవితంలో కలిగినటువంటి పరిస్థితి ఏమిటి? ఎలాంటి సందర్భంలో ఈ మాట పలకగలుగుతా ఉన్నాడు? భక్తుడు అంటున్నాడు, కాగా నా జీవిత కాలం అంతా నేను ఇలాగ నిన్ను స్తుతిస్తాను. జీవితకాలం స్తుతించాలి అంటే ఎన్నో మేలు బతుకుని ఉండాలిగా, ఎన్నో గొప్ప కార్యాలకు అతడు నోచుకొని ఉండాలి కదా. ఏదో ఆనందంలో పలికినటువంటి మాట కాదు ఇది. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పలికిన మాట కాదు ఇది. ఎలాంటి సందర్భంలో ఈ మాట పలకగలిగాడు? ఏ సందర్భంలో ఈ కీర్తన రాశాడు? చదువుదాం పై మాటలో. దావీదు యోధా అరణ్యములో ఉండగా, అదండి ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు ఈ మాట? కాగా నా జీవితకాలం అంతా నేను నిన్ను స్తుతిస్తాను, నా జీవితకాలం అంతా నేను స్తుతిస్తాను అంటా ఉన్నాడు. ఎక్కడి నుండి ఈ మాట మాట్లాడుతున్నాడు? దావీదు యోధా అరణ్యములో ఉండి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అసలు యోధా అరణ్యానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? దావీదు రాజు కదా, సింహాసనం మీద రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? యోధా అరణ్యములో ఉన్నాడు. ఎవరు లేని స్థలంలో ఉన్నాడు, జంతువులు తిరిగేటువంటి స్థలంలో. నా అనబడినటువంటి వారు కనబడినటువంటి స్థలంలో దావీదు ఉన్నాడు. యోధా అరణ్యములో నిలబడి దేవుడు తప్పాడు, దేవా నా జీవితకాలం అంతా నేను ఇలాగూ నేను స్తుతిస్తాను. యోధా అరణ్యంలోకి దావీదు వెళ్ళడానికి కారణం కుమారుడైనటువంటి అబ్షాలోము రాజుగా ఉన్నటువంటి తండ్రిని వ్యతిరేకించి కొంతమంది గుంపును తయారు చేసుకుని తండ్రి మీదకి ఉసిగొల్పి తండ్రిని పారిపోయేటట్లుగా చేశాడు. ఆ రాజ్యాధికారం తాను అనుభవించాలని. కుమారుడే శత్రువైనటువంటి సందర్భంలో, కుమారుడే తండ్రిని పారిపోయేటట్లుగా చేసిన సందర్భంలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో, కన్నీటి పర్యాంతమైనటువంటి పరిస్థితుల్లో, దూరంగా ఒంటరిగా నిలవబడినటువంటి సందర్భంలో దావీదు జీవితంలో అతను కలిగినటువంటి ఆ పరిస్థితులు ప్రతికూలతలో దావీదు అంటాడు, ఒక్కడే ఉన్నాడు కదా, ఒంటరిగా ఉన్నాడు కదా, అరణ్యంలో ఉన్నాడు కదా, కన్నీటిలో ఉన్నాడు కదా. కానీ దావీదు నోటి నుంచి వస్తున్న మాట ఏమిటంటే, కాగా నా జీవిత కాలం అంతా నేను ఇలాగునా, నేను ఎక్కడున్నా సరే, అరణ్యంలో ఉన్నా లేకపోతే సింహాసనం మీద ఉన్నా, కష్టములో ఉన్నా, సుఖములో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, అనేకులు నా పక్షం నిలబడిన సందర్భం ఉన్నా, లేకపోతే ఒంటరిగా నన్ను త్రోసేసిన సందర్భంలో ఉన్నా, కాగా నేను ఇలాగున నేను యెహోవాను
స్తుతించెదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నాడు, తాను ఒంటరిగా ఉన్న సందర్భంలో, ఆనందము కోల్పోయిన సందర్భంలో, తనకున్నటువంటి ఆ ఆధిక్యతను కోల్పోయిన సందర్భంలో సింహాసనమును విడిచిపెట్టి అరణ్యములకు వచ్చి జీర్ణించుకోగలుగుతాడా ఒక వ్యక్తి? ఆ స్థానంలో ఉండి కింద స్థానానికి వచ్చి నలుగురి మధ్యలో తిరగాలంటే? కానీ కింద ఉన్నటువంటి వ్యక్తిని పైకి తీసుకెళ్ళిన వాడు దేవుడే కాబట్టి దావీదు మాత్రం ఏ మాత్రం కూడా భయపడడం లేదండి. ఆడ కూర్చోబెట్టిన ఆధిక్యతనిచ్చిన వాడు దేవుడే, అది ఇచ్చినవాడు దేవుడే. ఈ స్థానంలో నిలబెడితే తప్పేంటి అని అనుకున్నాడు దావీదు. కాబట్టి దేవా, నా జీవిత కాలం అంతయు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఏదో నన్ను పైన కూర్చోబెట్టావు కాబట్టి నేను స్తుతించడం కాదు, కాగా నేను నిన్ను స్తుతించదను. ఇలాగనే నేను నిన్ను స్తుతిస్తా. నన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టావా, అప్పుడు స్తుతిస్తాను. లేదా నన్ను అరణ్యములకు పంపించావా, అప్పుడు కూడా నేను నిన్ను స్తుతిస్తాను. నా స్తుతులు ఏమాత్రం కూడా మార్పు ఉండదు. అంటే దేవునికి చెల్లించే ఆరాధన మన స్థితి మీద ఆధారపడి ఉండకూడదు. దేవునికి చెల్లించేటువంటి స్థుతి మన స్థితిని బట్టి ఉండకూడదు. అందుకే కదా ఎవ్వరు లేకపోయినప్పటికీ ఏలియా ఒక్కడి దేవుడి సన్నిధిలో నిలబడగలిగాడు. భార్య అంటా ఉంది, నీవు ఎందుకు ఈ భక్తిని నువ్వు కలిగి ఉన్నావు? ఆ దేవుడిని దూషించి ఆ భక్తిని విడిచిపెట్టచ్చు కదా అని చెప్పి యోబు భార్య అంటా ఉంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతారు. సంతోషాన్ని అనుభవించాక ఒకప్పుడు ఆ దేవుడి సహాయం తట్టి, ఇప్పుడు కీడు అనుభవిస్తే తప్పేంటి? కాబట్టి అలాంటి స్థితిలో కూడా దేవుణ్ణి స్తుతించగలగడానికి యోబు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. ఆమె యజమానులు తమ లాభసాధనకు పోయినని చూచి ఆ పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి అంతటి న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పింది. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించెను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారికి కాళ్ళకు బొండ్ల వేసి బిగించెను. చాలండి. పౌలు శీలలు అనబడేటువంటి ఇరువురు వారు దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తూ, వారు దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క కార్యములను చేస్తూ ఉన్న సందర్భంలో, వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో, ఆ దారిని వెళ్తూ వస్తూ ఉన్న సందర్భంలో ఒక పాపని కొంతమంది ఆమెను వాడుకుంటూ, ఎలాగో ఆమె చేత సోది చెప్పిస్తూ, ఆమె చేత ఏదో జరగబోయేటువంటి వాటన్నింటినీ కూడా చెప్పిస్తున్నట్లుగా వారు చెప్పిస్తూ ఉన్నటువంటి, ఇక్కడ 16వ వచనంలో చదువుతారు. మేము ప్రార్థనా స్థలములకు వెళ్ళుచుండగా
ఆ పూతేను అను దెయ్యమును పట్టినది సోదు చెప్పుట చేత తన యజమానులకు బహులాగమును సంపాదించుచుండెను. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయించుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. వీటిని చెరసాలలో వేయడానికి కలిగిన కారణం ఏంటంటే, ఆ పాపకి పూతేను అనబడేటువంటి దెయ్యము పట్టినదై ఆమె వచ్చి పోయేటువంటి వాళ్ళందరికీ కూడా సోది చెప్తా ఉందట. అందరూ అనేకులు, ఆమె యొక్క యజమానులు ఆమె ద్వారా ఆమె చెప్పే మాటలను బట్టి అనేకులు ఆకర్షింపబడి వస్తూ ఉంటే వచ్చే వాళ్ళందరి దగ్గర వారు డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నారు. బాగానే లాభంగానే ఉంది అని అనుకుని వాళ్ళు ఆనందిస్తున్న సందర్భంలో ఈ పౌలుని ఆమె కొరకు ప్రార్థన చేసి ఆమెకు కలిగినటువంటి ఆ పూతేను దెయ్యమును విడిపించేశారు. ఇప్పుడు ఆమె సోది చెప్పడం మారుకుంది. వారి లాభానికి ఈ పౌలు శీలలు ఇరువురు కూడా అడ్డుకట్ట వేశారు. ఈ కోపంతో వీరు చేసిన పని ఏంటంటే, వీరు అక్కడున్నటువంటి ప్రజలందరినీ గలుగులు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు తీసుకెళ్ళి కొట్టి చెరసాలలో వేయించారు. చెరసాలలో వేయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పౌలు శీలలు వారు కలిగినటువంటి ఆ శ్రమను చూసి, వారు కలిగినటువంటి ఆ బాధను చూసి, వారు కలిగినటువంటి అవమానమును చూసి వారు దేవునిని నిర్లక్ష్యం పెట్టలేదు. దేవుని స్తుతించే విషయంలో నిర్లక్ష్యం పెట్టలేదు. ఏం చేశారు? 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాలలో పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చాలండి. పౌలు సేవలో చేస్తున్న పని, వారు చెరసాలలో వేయబడ్డారు కదా అని చెప్పని దేవుని స్తుతించడం మానుకోలేదండి. దేవుని ఆరాధించడం మానుకోలేదు. దేవుని కనపరచడం మానుకోలేదు. వారు నిలబడినటువంటి స్థలంలో దేవుడు నిలిచి ఉన్నాడని గ్రహించారు. గ్రహించినటువంటి వారు దేవుడికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. ఆ ఏ స్థలంలో ఉన్నా సరే ఆ స్థలంలో దేవునికి మహిమను చెల్లించడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ వారిని దేవుడు వారి యొక్క బంధకములన్నింటినీ కూడా వారు స్తుతిస్తూ ఉండగానే మహాభూకంపము కలిగెను, వారి బంధకములన్నీ కూడా ఊడిపోయినాయట. మనం చేసేటువంటి ఆరాధన, మనం చేసేటువంటి దేవునికి చెల్లించే మహిమ, మనకు చెల్లించేటువంటి ఆయనకి స్తుతి మన పరిస్థితులను, మన స్థితిగతులను మారుస్తుంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే, మనం ఆరాధించాలని ఆలోచన ఉండాలి, కానీ ఏ స్థితిలో మనను ఆ స్థితిలోనే మన పరిస్థితులను మార్చగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఏలియాకు దేవుని సన్నిధిలో ఉన్నాడు కనుక, దేవుని సన్నిధి ఏలియాతో ఉంది కనుక ఏలియా పలికినటువంటి మాటను దేవుడు స్థిరపరిచాడు. దావీదు తన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాడు యోధారణ్యంలో. అలాగని దేవుని మహిమపరచడం దావీదు మాత్రం ఆగిపోలేదండి. దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడో అక్కడే మహిమపరుస్తూ ఉన్నాడు. ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలంలోనే మహిమపరుస్తూ ఉన్నాడు.
ఆయనకు మహిమకరంగా ఉండాలనే ఆలోచన మాత్రం దావీదు మాత్రం మర్చిపోలేదు. యోగా ఆడడంలో కూడా దావీదు అంటున్నాడు, నేను ఇలాగున నా జీవిత కాలం అంతా యెహోవాను స్తుతించెదను అని అంటా ఉన్నాడు. భక్తుడైనప్పుడు యోబు అంటున్నాడు, తన స్థితిగతులు పరిస్థితులు మారిపోయినప్పటికీ యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే అంటే స్థుతిని అతను ఆపగలిగాడా? దేవుడికి చెల్లించే మహిమను ఆపగలిగాడా? దేవుడికి చెల్లించే ఆరాధనను ఆపగలిగాడా? ఆపలేకపోయారు. అలాగే పౌలు సేవలు 20 కూడా తీసుకెళ్లి చెరసాలలో బంధించినప్పటికీ వారిని కొట్టారు, అవమానపరిచారు, ఇబ్బంది పెట్టారు. అయ్యో నా పరిస్థితి ఏంటని చెప్పని దాని వైపు చూడలేదండి, దేవుడి వైపు చూస్తూ ఉన్నారు. దేవుడు వారి స్థితిగతులను మార్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ, నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, నువ్వు చెల్లించే స్థితిలో నువ్వు చేసే ఆరాధన దేవుడికి ఇష్టమైనదిగా ఉండడానికి నువ్వు చేసే ప్రయత్నమును దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవుడు గమనించాడు కనుక ఏదో నిలవబడిన చోట అద్భుతాలు జరిగాయి. దేవుడు గమనించాడు కనుక దావీదు యొక్క స్థుతి అంగీకారమైంది. యోబును దేవుడు గమనించాడు కనుక తన మొదటి స్థితి కంటే 2 అంతల ఆధిక్యతను ఆశీర్వాదమును పొందుకోగలిగాడు. పౌలు శీల యొక్క స్థితిని దేవుడు గమనించాడు కనుక వారు ఎక్కడున్నా ఎలా ఉన్నప్పటికీ దేవుడు వారి స్థితిగతులను మార్చి వారి బంధకముల నుండి విడుదల కలుగు చేసిన వాడే ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆరాధించగలగాలనేటువంటి ఆలోచన నీ హృదయంలో ఉంటే, దేవుని స్తుతించాలని ఆలోచన ఉంటే, నీ స్థితిగతులను బట్టి నీ వెనకడుగు వేసే వ్యక్తులుగా ఉండకుండా, నీ పరిస్థితులను బట్టి వెనకడుగు వేసే వ్యక్తులుగా ఉండకుండా, దేవుడి సన్నిధిలో దేవుడికి ఇచ్చే సమయమును, దేవుడికి చెల్లించే మహిమను నువ్వు చెల్లించగలిగితే నీ పరిస్థితులన్నిటిలో కూడా తోడయుని నడిపించేవాడు ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.